ప్రైజ్ లార్డ్. సమస్త మహిమ ప్రభావములు యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఆమేన్. ఓకే, నన్ను ఇక్కడ ఆహ్వానించిన ముందుగా నా మిత్రుడు ప్రవీణ్కి, స్థానిక సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మణిదీపక్ అండి, మణిదీపక్. నేను చిలుగోపేటలో ఉన్న ఏఎంజీ సంస్థలో ఐటీ కాలేజీలో ప్రిన్సిపాల్గా గత 7 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. మాది చిలుగోపేటే సొంతూరు. దేవుడు నా ఎడల, నా కుటుంబం ఎడల చేసిన కార్యాలు, అద్భుతాలు మరుగున పడిపోకూడదు. దేవుడు అందరికీ సాక్ష్యాలు ఇస్తాడు. ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకొని జీవించినప్పుడే క్రైస్తవ జీవితానికి అర్థం, పరమార్థం. ఆ సాక్ష్యాలు మరుగున పడిస్తే క్రీస్తుని మనం ప్రకటించలేము. క్రీస్తు యేసు ఒక్కడే నిజమైన దేవుడు అని మనం గట్టిగా చెప్పాలంటే మన జీవితంలో జరిగిన దేవుడు చేసిన అద్భుత క్రియలు సాక్షి రూపంలో మనం పంచుకోవాలని దేవుడు నాకు తలంపించాడు. నేను ఒక పక్క కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తానే దేవుడు నాకు ఇచ్చిన తలంపు బట్టి నా జీవితంలో, నా కుటుంబంలో నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళి నా జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, దేవుడు నన్ను 5 సార్లు మరణం నుంచి లేవనెత్తాడు. 5 సార్లు అంటే మామూలు విషయం కాదండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వటమే గగనం, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, అన్నిసార్లు దేవుడు ఎవరికి ఛాన్స్ ఇయ్యడని అనుకుంటున్నాను. మరి నాకు ఎందుకు ఇచ్చాడో తర్వాత దేవుడిని వెళితే దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నువ్వు నా సాక్షిగా 10 ప్రాంతాలకు వెళ్ళి నీ సాక్ష్యాన్ని ప్రకటిస్తా. నిజమైన దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు అని గంటపాదంగా నువ్వు చెప్పాలని దేవుడు నాకు కృపనిచ్చాడు. అదే నేను తీర్మానించుకొని నా ఉద్యోగంలో కొనసాగుతా కూడా నేను వీలు దొరికినప్పుడల్లా మందిరానికి వెళ్ళి లేదా సువార్త సభలకు వెళ్ళి దేవుడి సాక్ష్యాన్ని, నా ఇళ్ళ చేసిన సాక్ష్యాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అన్నీ చెప్పాలంటే టైము సరిపోదు కాబట్టి క్లుప్తంగా ముగిస్తాను. ఫస్ట్ నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు నాకు బోన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బోన్ ఇన్ఫెక్షన్ అంటే వెన్నుపూసలో బోన్ టీబీ లాగా వచ్చింది. అప్పుడు నేను ఈ లోకంలో తిరిగావాడిని. ఈ లోకంలో తిరిగావాడిని అంటే ఈ లోకం తిరిగావాడిని అంటే మనకి అర్థంగా తెలుసు. లోకస్తులు ఏం చేస్తారో, లోక పాపాలు ఏముంటాయో, నేను కూడా లోకస్తుడిగా క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని బాప్తీసం తీసుకున్నాను. అప్పటికే బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడికి లోబడి ఉండాలి, కానీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేసి ఈ లోక క్రైస్తవులాగా మనం తిరుగుతూ ఉంటే నా జీవితానికి క్రైస్తవుడు అని చెప్పుకునే అర్హత లేదు. ఈ లోకంలో సంబంధించిన మళ్ళీ క్రియలు చేస్తూ ఉంటే నేను క్రైస్తవుడు అని చెప్పుకునే అర్హత నాకు లేదని నేను గ్రహించాను. ఫస్ట్ మరణం అప్పుడు బోన్ టీబీ వచ్చేసి నేను దాదాపు 20 కేజీలు తగ్గిపోయి మరణావస్థలోకి వెళ్ళిపోయి హైదరాబాద్లో 15 రోజులు హాస్పిటల్లో ఉండి చాలా చాలా దుఃఖం అనిపించాను. కిడ్నీలు నొప్పి, బాగా దుఃఖం, చనిపోసే స్టేజ్లో అక్కడ ఒక చర్చిలో నన్ను పడుకోబెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, తర్వాత మెడిసిన్స్ వాడుతూ ఉండేవాళ్ళు. కానీ చివరికి దేవుడు నన్ను మళ్ళీ స్వస్థపరిచి మళ్ళీ కూడా నేను ఈ లోకంలో జీవించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అది ఫస్ట్ మరణం నుంచి దేవుడు నన్ను తప్పించాడు. సెకండ్ మరణం, రెండోసారి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చిలవపేటలో ఏఎంజీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడ నుంచి వచ్చేసాను, రిజైన్ చేసేసాను. చిలవపేటలో నేను, నా భార్య, నాకు 2 బిడ్డలండి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇంజనీరింగ్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్మీడియట్ ఇప్పుడే పాస్ అయ్యాడు. మా మిస్సెస్ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో ఎంప్లాయ్గా పనిచేస్తుంది గుంటూరులో. మా కుటుంబం అది.
అప్పుడు చిన్న పిల్లలు తీసుకొని నేను చిల్లలపేటకు వచ్చేసాను. వచ్చేసి ఏఎంజీ ఆర్గనైజేషన్‌లో నేను ఐటీఐకి మాస్టర్‌గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను నా జీవితాన్ని మళ్ళీ ఆరంభించాను. ఒక మరణం తర్వాత దేవుడు నన్ను రక్షించాడు కదా! అది రక్షించే నేను ఎట్లా ఉండాలి? దేవుడికి లోబడి ఉండాలా? దేవుడికి కట్టుబడి ఉండాలా? వాక్యానికి దగ్గరగా ఉండాలా? లేదు. మళ్ళీ ఈ లోక సంబంధాలు లోక స్నేహితులతో కలిసి మళ్ళీ ఈ లోక సంబంధమైన అలా అన్ని వ్యసనాలకి బానిసయ్యి మళ్ళీ నా ఇష్టాసర్వంగా జీవించేవాడిని. తర్వాత ఆ రోజు నాకు దేవుడు 2016లో ఏంటి మళ్ళీ ఈ లోకంలో పడి జీవిస్తున్నాడు. ఇంకోసారి ఇట్లా నా దగ్గర రావాలంటే ఏం చేయాలని దేవుడు మరొక శిక్ష నాకు విధించాడు. అదేంటంటే నాకు హై బీపీ వచ్చేసి నాకు పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది. అంటే పక్షవాతం 36 ఏళ్ళకే పక్షవాతం. ఎవరికైనా వస్తుందా 36 ఏళ్ళకి పక్షవాతం చిన్న వయసులో? కానీ నాకు వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి నాకు మాట పడిపోయింది. అంటే వాయిస్ పోయింది. నాకు ఒక 6 నెలల దాకా బాగా మాట్లాడటానికి నాకు వాయిస్ లేదు. చాలా అట్లా మాట్లాడి అనర్గళంగా పాటలు పాడేవాడిని. సినిమా పాటలు చాలా చక్కగా పాడతాను నేను. బాగా సినిమా పాటలు పాడేవాడిని. అసలు బాలసుబ్రహ్మణ్యం అసలు ఉంటారు కదా సింగర్స్, అంత బాగా పాడేవాడిని. కానీ ఒక్కసారిగా నా గొంతుకు దేవుడు బ్రేక్ వేసేసాడు. నాకు మాటలు రాకుండా చేసేసాడు. అదే క్షణంలో నాకు చేయి కూడా పడిపోయింది. కానీ దేవుని కృప వల్ల ఒక 2 నెలలకి నాకు చేసింది. తర్వాత దేవుడు మెల్లమెల్లగా నాకు స్వస్థతనిచ్చి నేను మాట్లాడటానికి సహాయం చేశాడు. అప్పుడు దేవుడు రెండో వార్నింగ్ ఇచ్చాడు. నీకు నేను నోరిచ్చింది, గొంతు ఇచ్చింది నా పాటలు పాడటానికి, వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి, నన్ను స్తుతించి గణపరిచి మహిమపరచడానికి. మనకి ఇంద్రియములు దేవుడు ఇచ్చింది దేవుడి కోసం ఉపయోగించకుండా ఈ లోక సంబంధమైన వ్యర్థమైన కార్యాలు ఉపయోగిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. అది కూడా ఏర్పరచబడిన వారు, దేవుడు ఎన్నుకోబడిన వారు ఇట్లా చేస్తే దేవుడు అంత సహించడని దేవుడు సెకండ్ వార్నింగ్ ఇచ్చి నాకు ఆ స్ట్రోక్ని ఇచ్చాడు. అది మళ్ళీ నేను బయటపడటానికి దాదాపు 6 నెలల సమయం బాగా ఏడ్చాను. మళ్ళీ దేవుడు నన్ను క్షమించిన దేవుడా, మీలో వస్తాను, నన్ను కాపాడు దేవుడా, ఇప్పుడు ఇంకా ఈ లోక సంబంధమైన ఏమి కూడా నేను టచ్ చేయను అని చాలా ప్రార్థన చేసుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాను. కానీ సైతాను ఊరుకుంటాడా? దేవుడు ఎంత బలంగా మన మీద ఉంటాడో సైతాను కూడా అంతే బలంగా పనిచేస్తూ ఉంటాడు. అది మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఖచ్చితంగా గ్రహింప చేస్తాడు. ఎందుకంటే నేను 6th క్లాస్లో మా అమ్మమ్మతో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడే నాకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి వచ్చి నేను అప్పుడే భాషలో మాట్లాడాను. అప్పుడే దేవుడు నన్ను ఎంచుకున్నాడు. అంటే 6th క్లాస్ అంటే 11 ఏళ్ళ వయసులో నేను గ్రహించలేకపోయాను. దేవుడికి రాయలేదు, మనం గ్రహించలేము. కానీ దేవుళ్ళలోకి బాగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రహింపుని మనకు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మాట్లాడి నువ్వు మంచిగా ఉండాలి అని నాకు రెండో వార్నింగ్ ఇచ్చి రెండో మన నుంచి లేవనెత్తాడు. మళ్ళీ ఊరుకుంటామా? సైతాను వదలదు కదండి. మళ్ళీ కొంతకాలం ప్రార్థనలో గడిపాను, కొంతకాలం చర్చికి వెళ్ళాను. మళ్ళీ స్నేహితులని వాళ్ళని వీళ్ళని మళ్ళీ ఈ లోకంతో సహవాసం బిగించేశాను. ఒకసారి మేము నసరాపేట మా సొంత ఊరు అండి, మా డాడీ వాళ్ళది నసరాపేట. నసరాపేటలో నాకు స్థలం ఉంది. అక్కడ ఇల్లు కట్టుకొని సెటిల్ అవుదాము, చిల్లపేటలో జాబ్ చేసుకుంటాని చిల్లపేట నుంచి నసరాపేటకి వెళ్ళిపోయిన తర్వాత నసరాపేటలో రెంట్కి తీసుకొని ఉంటున్న సమయంలో నేను చిల్లపేట నుంచి నసరాపేట వస్తున్న సమయంలో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, బైక్ యాక్సిడెంట్. నేను చీకట్లో వస్తుంటే ఒక పెద్ద నల్ల గేదె అడ్డం వచ్చేసింది, సైతాన్లాగా నల్లగా. నాకు కనపడలేదు, బ్రేక్ కొట్టే టైం కూడా నాకు లేదు. బ్రేక్ మీద అడుగేసేటప్పుడు లోపు నేను ఎగిరి 5 రోజులు ఎగిరి కింద పడిపోయాను. పడిపోయి హెల్మెట్ ఉంది. ఆ సమయంలో 2 చేతులు నాకు అట్లా పట్టుకొని కింద పడిపోయి హెల్మెట్ ఉంది.
ఆ సమయంలో 2 చేతులు నాకు అట్లా పట్టుకొని కింద నన్ను అంత ఫోర్స్‌గా పడకుండా కొద్దిగా ఇట్లా పడేసినట్టు నాకు అనిపిచ్చింది. నిజంగా దేవుడు తన బిడ్డల రాకపోకలు యందు ఖచ్చితంగా కాపాడతాడు. తన దూతల్ని కావలించి పంపించి అని ఆ రోజు నేను నిజంగా దూతల తాకిడి నేను చవి చూశాను. అప్పుడు పడ్డాను. దేవుడి కృప వల్ల 15 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాను. ఏం రక్తం కూడా గారలేదు. ఏమి ఫ్రాక్చర్ అవ్వలేదు. చక్కగా 15 రోజులు మామూలుగా ఫిజికల్‌గా నొప్పులు అన్నీ ఉన్నాయి. తర్వాత బయటపడ్డాను. దేవుడి దయ వల్ల మళ్ళీ దేవుడు నాకు శక్తిని అనుగ్రహించి మళ్ళీ ఆ మరణం నుంచి లేవనెత్తాడు. తర్వాత ఒకసారి నాకు జాండీస్ వచ్చిందండి. జాండీస్ అంటే పచ్చకామెర్లు. పచ్చకామెర్లో చికెను ఏం తినకూడదు కదా! తినేసాను. 20%కి వెళ్ళిపోయింది. అంటే బాడీ మొత్తం పచ్చగా అయిపోయింది. కళ్ళు పచ్చగా అయిపోయినాయి. ఇంకా ఆల్మోస్ట్ నేను చనిపోతాను. అంత వస్తే చనిపోతారు. కానీ ఒక దేవుడు కృప వల్ల ఒక హాస్పిటల్‌కెళ్ళాను. ఆ హాస్పిటల్‌లో వైద్యం ఇయన్నీ కామను. ఎందుకంటే మనుషులు శరీరాధారం ఉన్నాం కాబట్టి ఎళ్ళాలి. ఎళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ స్వస్థపరిచేవాడు ఎవరు? దేవుడే. ఆయన మీద నమ్మకం పెట్టుకొని హాస్పిటల్‌కెళ్ళాలి. ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఎక్కడికెళ్ళాలి. స్వస్థపరిచేవాడు దేవుడు. మళ్ళీ దేవుడు నన్ను స్వస్థపరిచి మళ్ళీ రక్షించాడు. మళ్ళీ మారాలా? మారలా. మళ్ళీ నాలో బాగానే ఉన్నాను. అంటే నేను ఉండే ఫీల్డ్ అటువంటిది. నాతో సహచరులు కానీ, నాతో తిరిగే వాళ్ళు కానీ అందరూ అన్య క్రైస్తవులు అంటారు. అన్య క్రైస్తవులు అంటే క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు కానీ అన్యుల కంటే దారుణంగా బిహేవ్ చేస్తారు. ఈ లోక సంబంధించిన విషయాలు అన్యుల కంటే ఎక్కువ వీళ్ళకే. అందుకని సైతాను వీళ్ళని ఎక్కువ పట్టుకుంటుంది కదా క్రైస్తవులనే. కాబట్టి మళ్ళీ నేను తిరుగుతూ ఉండేవాడిని. ఇంకా లాభం లేదు, ఈ నా దగ్గరకు రావట్లేదు అని దేవుడు బలంగా ఏదైనా చేస్తే కానీ నా దగ్గర రాడు అని 5వ మరణం. చాలా ఇవాళ నేను బతుకున్నాను, నిలబడ్డాను, ఈ విధంగా మాట్లాడుతున్నాను, ఈ విధంగా మిమ్మల్ని చూడగలుగుతున్నాను సంతోషంగా. నా దేవుడు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని నేను చెప్పుకోగలిగేలాగా చేసిన మరణం ఏంటంటే, అదే నర్సరావుపేటలో మేము అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. అపార్ట్మెంట్ తెలుసు కదా. అపార్ట్మెంట్లో 4 ఫ్లోర్లో మేము అద్దెకుంటున్నాం. ఒకరోజు రాత్రి నా భార్యకి ఛాతీలో నొప్పి వస్తే తీసుకొని నర్సరావుపేట హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెను జాయిన్ చేసిన తర్వాత ఆమెకి ఐసీయూలో పెట్టాలి ఈ నైట్ అంతా, గడిస్తే కానీ రేపు తీసుకెళ్ళిపోవచ్చు చూద్దామని డాక్టర్లు అంటే ఆమెని ఐసీయూలో పెట్టి నేను నా 2 పిల్లలు మా ఇంటికి వచ్చేసాం. అపార్ట్మెంట్కి వచ్చి పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత నేను వెళ్ళి ఆమెని చూసుకుందామని వచ్చాను. ముగ్గురు లిఫ్ట్లో ఎక్కి వెళ్ళిపోతున్నా పైకి. మా ఫ్లోర్ వచ్చిన తర్వాత గేటు తీయబోతే ఒక్కసారిగా పై నుంచి కింద పడిపోయింది. 70 అడుగుల ఎత్తు నుంచి లిఫ్ట్ కింద పడిపోయింది. 70 అడుగుల నుంచి లిఫ్ట్ కింద పడిపోతే ఏం జరుగుతుందో తెలియట్లేదు పరిస్థితి. సమయం అర్ధరాత్రి 12:30. నాకు వెనకాలు 2 ముక్కలు అయిపోయింది. వెనకాల 2 ముక్కలు అయిపోయి చర్మం చీల్చుకొని బయటకు వచ్చి తోళ్ళ మీద ఎలాడబడుతుంది. కుడికాలు లోపల యాంకిల్ మొత్తం పగిలిపోయి ఇంతలాగు వాసింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని క్షణం అది. నా బిడ్డ, నా కుమారుడు, ఆడి గేటు ఒక బలంగా తాకి ఆడి ముక్కులో నుంచి బ్లడ్ బడా కారుతా ఉంది. వాడికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నా కుమార్తె ఒక్కసారి కింద కూర్చొనిపోయింది. అంటే జారిపోయి లిఫ్ట్లో ఇట్లా కూర్చొనిపోయింది. అసలు కేరినంత గగ్గోళ్ళు, ఏడుపులు, నొప్పి. పిల్లోడు నా కళ్ళ ముందు పిల్లోడు ముక్కులోంచి రక్తం వచ్చింది అంటున్నాడు. నాకేం చేయాలో చూడాల్సిన స్థితి. లిఫ్ట్లో కిందకు 3 అడుగులు లిఫ్ట్ కింద దిగిపోయింది 70 అడుగుల ఎత్తు నుంచి. అప్పుడు అందరూ వచ్చి చకటకటక అంబులెన్స్ పిలిచి మా ముగ్గురిని చిన్నగా బయటకు తీశారు. బయట తీసిన తర్వాత మా ముగ్గురిని అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఒక ఐసీయూలో నేను, ఒక ఐసీయూలో నా కూతురు, ఒక ఐసీయూలో నా కొడుకు.
ఇంకో హాస్పిటల్లో ఐసీయూలో నా భార్య. ఏ కుటుంబానికైనా ఇంత వస్తుందా? చనిపోతే చనిపోతాం, చనిపోయాడని మూట కొట్టి బయటకు పడేస్తారు ఏడిసి. కానీ నలుగురు విధాలుగా నలుగురు ఐసీయూల్లో ఏ కుటుంబము కూడా అటువంటి ప్రమాదం రాకూడదని నేను అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అంత ఘోరమైన ప్రమాదం. నా కుమార్తెకి వెన్నుపూస బాగా ప్రెస్ అయింది, కంప్రెస్ అయింది, ఒత్తుకుపోయింది. ఇంకొక 5 అడుగులు ఎత్తి వెళ్ళుంటే తనకి వెన్నుపూస ఇరిగిపోయేది, తన జీవితాంతం మంచం మీద ఉండాల్సి వచ్చేది. నా కుమారుడికి మా ఇద్దరి కంటే బాగా సీరియస్ అయింది. వాడికి ముక్కులోంచి రక్తం వచ్చేసి కోమాలకి వెళ్ళిపోయాడు. 3 రోజులు కోమాలోంచి బయటకు రాలా. మీ అబ్బాయి కళ్ళు కనపడలేదు అని అన్నారు. నాకు చాలా దుఃఖం వేసింది. నా కాళ్ళు ఇరిగిపోయినాయి, నేను చచ్చిపోయాను. నా కుమార్తె నా కళ్ళ ముందు నరకం అనిపిస్తున్నారు. ఏంటి నా కొడుకు కళ్ళు, ఆడు 8th క్లాస్ చదువుతున్నాడు, ఏంటి కళ్ళు కనపడలేంట అంటే తర్వాత డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేశారు. ఆడుకు కూడా 2 కాళ్ళు లోపల ఫ్రాక్చర్లు అయిపోయినాయి. 2 కాళ్ళు ఆడుకు లోపల ఇరిగిపోయినాయి. తలలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆడు 3 రోజులు కోమాలో ఉండి బయటకు వచ్చాడు. అమ్మాయి కూడా ఒక 4 నెలలు మంచం మీద బెల్ట్ వేసుకొని, ముగ్గురికి సర్జరీలు జరిగినాయి. సర్జరీలు జరిగి 3 నెలలు 2 నెలలు 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాము. తర్వాత మా భార్యకి ఏం తిరుగుతుందో అర్థం కావట్లేదు. ఏంటి వీళ్ళు నన్ను జాయిన్ చేసి వెళ్ళిపోయారు, ముగ్గురు అడ్రస్ లేరు, ఫోన్లు ఎత్తట్లేదు అని చాలా బాధపడిపోయిందంట. తర్వాత ఆ రోజు మా చెల్లికి ఫోన్ చేస్తే మా సిస్టరు ఎక్కడ తాడేపల్లి గూడిలో జంగారెడ్డి గుడిలో ఉంటారు వాళ్ళు. అక్కడ నుంచి హుటోహుటిన పరిగెత్తుకు వచ్చి మా మిస్సెస్ని అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొచ్చి మమ్మల్ని చూపిస్తే ఒక భార్యకి భర్త పిల్లలు అట్లా ఐసీయూలో పడితే ఎంత దుఃఖం అండి. చాలా దుఃఖపడిపోయి చాలా ఏడ్చింది. మళ్ళీ దేవుడు మాకు కృపనిచ్చాడు. మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి మంచం మీద ఉన్నాం. అదే టైంలో నాకు, మా పాపకి ముగ్గురికి కరోనా వచ్చింది. కరోనా 2nd వేవ్ అది. మా మిస్సెస్కి రాలా, ఎందుకంటే ఆమెకు వస్తే మమ్మల్ని చూసుకునేవాడు కదా. కానీ దేవుడు కార్యాలు అద్భుతంగా ఉంటాయంటే, మగవాడిని నేను వెన్నుపూస తిరిగి మంచం మీద పడితే నా కుటుంబ ఆర్థిక పోషణ ఎట్లా? ఆడపిల్లకి కాళ్ళు ఇరిగితే కుంటుకుంటూ నడిస్తే ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడు రేపు? మగపిల్లవాడు ఆడుకు ఇరిగిపోతే ఆడి పరిస్థితి ఏంటి? యాక్చువల్గా గేట్ తీసి ముందు అడుగు పెట్టాల్సినవాడు ఆడే. అడుగు పెట్టిన తర్వాత అది పడిపోయి ఉంటే మా వాడు 2 ముక్కలు అయిపోయేవాడు. ఒక ముక్క ప్లై ఫ్లోర్లో ఉండేది, ఒక ముక్క కిల్ ఫ్లోర్లో ఉండేది. కానీ దేవుడు నిజంగా మా పట్ల ఉన్నాడు అనటానికి సాదృశ్యం ఆ రోజు జరిగిన సంఘటన. ఇవాళంతా సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. కుటుంబం అంతా దేవుడిలో మేము ఎదుగుతున్నాం. కానీ ఎంత గౌరవం నుంచి దేవుడు నాకు కాపాడాడు. అప్పుడు గట్టిగా నాకు మళ్ళీ దేవుడు నన్ను పెట్టుకున్నాడు. నీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా కోసం జీవించాలి, నా సువార్తను ప్రకటించాలి, నా సాక్షిగా నువ్వు ఉండాలి. నేను ఎమ్మడబడి నీ దగ్గరికి వస్తా ఉంటే నువ్వేమిటో నన్ను ఉంచుకొని వెళ్ళిపోతావు అంటున్నావు. ఇది నీకు లాస్ట్ వార్నింగు. ఇప్పుడు కూడా నువ్వు నా సాక్షిగా, నా సువార్త ప్రకటించేవాడిగా లేకపోతే ఇంకా నేను అప్పుడు ఒక వాక్యం దేవుడు నాకు అప్పుడు పదే వాక్యం దేవుడు నాకు గుర్తు చేశాడు. ఏం గుర్తు చేశాడంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యము ఉండము. చాలు. నిన్ను విడవను, ఎడబాయను. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేశాడంటే వాడు నమ్మదగినవాడు.
నమ్మదగిన వాడు వాగ్దానం చేశాడంటే మళ్ళీ ఆయన నేను విడిచినా ఆయన నన్ను విడవని అన్నాడు. కానీ నాకు వార్నింగ్ వచ్చింది, నేను విడిచేస్తానని వచ్చింది. ఈసారి నువ్వు నా నుంచి డివేట్ అయితే, నువ్వు నా నుంచి తప్పిపోతే ఖచ్చితంగా నేను విడిచేస్తా అన్నాడు. కానీ దేవుడు విడవండి, అంత సాధారణ విడిస్తాడు మనల్ని. మళ్ళీ హెబ్రీయులకు 13:5 కూడా దేవుడు చూపించాడు. అది వచ్చి చదవండి ఒకసారి. హెబ్రీయులకు 13:5. ధనాపేక్షలేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పింది కదా. కొంచెం శక్తి ఉంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం పరుగులు తీర్చా ఉంటాం. ధనాపేక్ష లేనిది ఎవరికండి? ఈ రోజుల్లో అందరికీ ధనాపేక్ష ఉంటుంది. కానీ మన దేవుడి కంటే మన ధనం మనకు అవసరమా? ఇంత రక్షించాడు, ఇంత కాపాడాడు. ఎప్పుడు దేవుడిని దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి ఎప్పుడు నేను ప్రార్థన చేయలేదు. కానీ దేవుడు నాకు ఈ రోజు నా సొంత గృహాన్ని అనుగ్రహించాడు. నా పిల్లలతో చక్కగా జీవించడానికి కృపను అనుగ్రహించాడు. ఆర్థిక సమస్యలు తీసేశాడు, ఆరోగ్య సమస్యలు తీసేశాడు. సండే ఎప్పుడు వస్తుందా, శుక్రవారం శనివారం ఎప్పుడు వస్తుందా, ప్రార్థనకి ఎప్పుడు పరిగెద్దామని ఆత్రం కలిగి మేము ఉన్నాం. కాబట్టి దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, నిన్ను విడవను ఎడబాయను. అందరికి దేవుడు చెప్తాడు, మిమ్మల్ని విడవను ఎడబాయను. మనం ఏం చేస్తున్నాము? దేవుడి ఎట్లు మన చిత్తశుద్ధి కలిగి ఉంటున్నామా? ఆదివారం వస్తే మందిరానికి వెళ్తున్నాం, ఏదో వాక్యం వింటున్నాం, వచ్చేస్తున్నాం. మనం 3 పూటలు ప్రార్థన చేస్తున్నామా? దానియేలు గారు 3 పూటలు ముమ్మార్లు ప్రార్థన చేశాడు కదండి. మరి ముమ్మార్లు మనం ప్రార్థన చేస్తున్నామా? అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ముమ్మార్లు ప్రార్థన చేస్తానే ఉంటాను. ఎప్పుడు సినిమాలు చూసాము, టీవీలో కూడా సినిమాలు చూసామండి. అసలు ఇప్పుడు సినిమా పెట్టుకుంటానంటే టీవీలో కూడా ఏకని అసలు ఛానల్ అసలు టీవీలో సినిమాలే పెట్టను అసలు. అంటే నా మైండ్ డైవర్ట్ అయిపోయింది, దేవుడి వైపు వెళ్ళిపోయింది. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభమే. చచ్చిపోతే దేవుడికి వెళ్తాం, బ్రతుకుతే దేవుడి కోసం బ్రతుకుతాం. ఎందుకైంది ఈ జీవితం? ఇంత 5 సార్లు నన్ను కాపాడిన దేవుడి కోసం నేను బ్రతకపోతే నా బ్రతుకు ఎందుకు? నిజమైన దేవుడు యేసు క్రీస్తు నన్ను, నా కుటుంబాన్ని రక్షించాడు. ఈ లోకంలో మేము సజీవులుగా అందరి ముందు దమ్ము కలిగి సాక్ష్యం చెప్పుకునే కుటుంబంగా మమ్మల్ని దేవుడు దీవించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంకా జీవితం అయిపోయలేదు. ఇంకా నా పిల్లలకు చదివించాలి, పెళ్లి చేయాలి, చాలా జీవితం ఉంది. ఈ లోపల సైతాను వదులుతాడా? వదలదు. ఇంకా 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 శోధిస్తూ ఉంటాడు. కానీ సైతాన్ని ఎంతో శోధించినా ఆ శోధనని ఎదుర్కొనే ప్రార్థనా శక్తి దేవుని నాకు ఇచ్చాడు. ఎక్కడ నిలబడి అక్కడ నిలబడి కూర్చొని ప్రార్థన చేస్తాను. బండిలో ప్రయాణిస్తున్నా ప్రార్థన చేస్తాను, కారులో ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేసుకుంటాను. నా జీవితం దేవుడే. ఇంకా నన్ను నడిపించినా చనిపోయినా దేవుడే. కాబట్టి అప్పుడు ఆ కోర్టు లిఫ్ట్కు పడిపోయిందని కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకంటే ఆ బిల్డరు చాలా డబ్బులు ఉన్నవాడు, కంప్లైంట్ తీసుకోలేదు. పాపం నా భార్య మా ముగ్గురిని ఇంట్లో పెట్టి తాళం వేసి గుంటూరు వెళ్ళి స్పందనలో కేసు పెడితే ఆ స్పందనలో పెట్టి కేసుని రివర్స్ తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి పెట్టిన కేసులు తీసుకోలేదు. స్పందన అంటే ఎస్పీ హాస్పిటల్ జరుగుతుంది నెలకోసారి. అప్పుడు స్పందన ఆఫీస్లో ఎస్పీ గారు సమస్యలు కేసు పెట్టి అప్పుడు కేసు తీసుకున్నారు. తర్వాత తిరిగాం, పోరాడాం. కానీ ధనబలం, రాజకీయ బలం ముందు మా బలం ఎంత అండి? ఒక్కతే. చుట్టాలు పట్టాలు ఎవరు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. కానీ దేవుడు ఆయన ఎంతవరకు ఆ కేసులో న్యాయం ఉంటుందో, ఆ కేసు మాకు ఎంతవరకు వస్తుందో అంతవరకు మేము ప్రార్థన చేశాము. అంతవరకు వచ్చింది, అది ముగిసిపోయింది. మళ్ళీ కోర్టులో తిరగలేదు. మాకు న్యాయం జరగలేదంటే న్యాయము కంప్లీట్గా జరగలేదు. ఇప్పుడు కూడా మేము కాళ్ళ నొత్తు బాధపడుతూ ఉంటాం. మా అబ్బాయి గట్టిగా రన్నింగ్ చేస్తాడు, పెయిన్ వస్తూ ఉంటాడు డాడీ అంటాడు. ఇప్పటికీ మా శరీరాలు బాధలతో నిండిపోయినాయి. కానీ మేము దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేది. కాబట్టి ఉన్నంతకాలం దేవుడికి నమ్మకంగా, దేవుడి వల్ల విశ్వాసం కలిగి, దేవుని వాక్యము మనల్ని నుంచి మనం జీవిద్దామా.
మా పిల్లలకి చెప్తాను, నాన్న నువ్వు బతుకున్నావు అంటే కానీ దేవుడే నాన్న. మా అబ్బాయి యవనస్తుడు కదా, లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, రోజు చెప్తాను, నాన్న నువ్వు నువ్వు బతుకున్నావు అంటే కేవలం దేవుడే. ఆ రోజు ఐసీయూలో నీ కళ్ళు కనపడలేదు, నువ్వు చచ్చిపోవాల్సిన వాడివి, ఈరోజు బతుకున్న దేవుడే. అమ్మా నా కూతురా, నువ్వు ఆడపిల్లవి, నీకు ఆ రోజు కాళ్ళు ఎరిగి ఉంటే ఈరోజు నువ్వు సమాజంలో అవిటిదానిగా ఉండేవాడి, కానీ ఇవాళ నువ్వు అవిటిదానిగా లేకుండా చక్కగా నడుస్తున్నావు. ఆ భాగ్యం ఇచ్చిన దేవుడు. దేవుడు, నేను అమ్మ చనిపోయినా కానీ మీరు జీవించినంత కాలం కూడా దేవుడిని విడిచిపెట్టుకుని జీవించండి. మనకి ఊరకు నుంచుంటే దేవుడు ఆహారం పంపిస్తాడు, ఊరకు నుంచుంటే అవసరాలు దయచేస్తాడు, ప్రార్థన చేస్తే చాలు దేవుడు మనల్ని పోషిస్తాడని మా పిల్లలకు చెప్తూనే ఉంటాను. కాబట్టి ఈ దినమున ఈ మందిరానికి నేను వచ్చి నా సాక్ష్యాన్ని మీకు చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ నేను బతుకున్నా అంటే కారణం దేవుడే అండి. యేసుక్రీస్తు అనే దేవుడు లేకపోతే ఈ భూమి అసలు ఉండేది కాదు. భూమి మీద నీతి న్యాయములు జరిగించు చూస్తూ ఉన్నాడు ఆయన. సహనం, దీర్ఘశాంతం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, మన కోసం రక్తం కార్చాడు. ఆయన చేసిన త్యాగంలో మనం ఏం చేసామని ఒక్కసారి చెక్ చేసుకుంటే అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు మనం. మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారా? నా కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన పొందిన గాయం చేతనే నేను స్వస్థత పొందాను. మెడిసిన్స్ ద్వారా కానీ ఆపరేషన్ ద్వారా ఏ ఫిజికల్ వర్క్ కానీ అంత ఫిజికల్ వర్క్ కానీ నేను స్వస్థపడింది ఆయన చిందించిన రక్తం ద్వారానే నేను స్వస్థపడ్డాను. ఆ ట్యాబ్లెట్లో ఇంజక్షన్లో ఆయన రక్తం ఉంది కాబట్టే నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడి మళ్ళీ కోలుకున్నాను. మళ్ళీ మీ మధ్య సజీవుగా మేము ఉండగలుగుతున్నాము. వీలైతే మా కుటుంబాన్ని ఒకసారి తీసుకొస్తాను, మీకు చూపిస్తాను. దేవుడి ఉంటే ఫ్యూచర్లో మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చి దైవజనులకి అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పాట, ఒక పల్లవ పాడతాను. అప్పుడు హోసన్న మందిర్లో మేము వెళ్ళేవాళ్ళం. ఆ సంవత్సరం రిలీజ్ అయింది ఆ పాట, హోసన్న వాళ్ళు రిలీజ్ చేశారు. అప్పుడు పాస్టర్ గారు మార్క్ గారు ఉన్నారు హోసన్న మందిర్ నసరాపేటలో. ఆయన వచ్చి, అన్న మీ హోసన్న పాట విన్నవా నువ్వు ఈ సంవత్సరం అన్నాడు. వినలేదన్నా ఇంకా అంట. వినన్నా, దేవుడు మీ కుటుంబం కోసమే ఆ పాట రిలీజ్ చేశాడు అన్నాడు. ఏం పాట అంటే, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ ఎన్నడు మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరుతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. మంచి సాక్ష్యాన్ని అన్నగారు మనకి పంచుకున్నారు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో, ఆత్మీయంగా దేవుడు ఎలా రక్షించుకున్నాడో, భౌతికంగా కూడా ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు చెప్పుకుంటూ సాక్ష్యం కొరకు మన మధ్యలో సేవకులు వినోద్ గారు ఉన్నారు. వినోద్ అన్న గారు వచ్చి సాక్ష్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఒక చరణము పల్లవి పాడుకొని దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా మీకు స్తోత్రాలు. దాసుడు దీపక్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తన రక్షణ విషయంలో తన యొక్క జీవితం అంతటికి మీరు చాలని దేవుడు అని తన యొక్క సాక్ష్యం ద్వారా, ఈ అంతఃశబ్దం ద్వారా నాయన అనేక మంది వినుటకు